గొర్రెలు మేకల పంపిణీలో కోట్ల స్కామ్ జరిగిందంటే ఆశ్చర్యంగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. అవినీతి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పశు సంరక్షణ శాఖ ప్రిన్సిపల్ హస్బెండరీ సెక్రటరీని నియమించిన వారిపై సైతం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసులో నిందితులను తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగబోతోందన్నారు నిరంజన్. మేకల పంపిణీలో 700 కోట్ల కుంభకోణం జరిగిందనే వార్త ఆశ్చర్యాలకు గురి చేస్తుంది. వెనుకబడిన వర్గాలకు, కులవృత్తుల వారికి చేయూత ఇస్తామని పేరుతో మొదలుపెట్టినటువంటి ఈ స్కీములు కూడా అవినీతికి నిలయం కావడం అనేది దురదృష్టకరం. పెద్ద తలకాయలు లేనిదే ఇంతటి భారీ కుంభకోణం జరగదనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అసలు వెనుక ఎవరున్నారో వారి పేర్లను బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారిస్తున్నటువంటి అధికారులను కోరుతా ఉన్నామన్నమాట మనం చేస్తూ ఉన్నాను. వాస్తవ విషయాలు, వాస్తవ పేర్లు తెలిసే వరకు మీరు పేర్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అనుమానాస్పదమైనటువంటి పేర్లు ఏవైతే ఉన్నావో ఆ పేర్లు గల వ్యక్తులు అనేది దేశాన్ని వీడిపోకుండా, పారిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర పోలీస్ అధికారులపై ఉందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల నుండి గొర్రెలు కొనుగోలు చేసి వాళ్లకు బిల్లు చెల్లించకుండా వారు వచ్చి ఇక్కడ అడిగితే ఆఫీస్లో ఆల్రెడీ మీ పేమెంట్ అయిపోయింది. ఎవరైతే పంపిణీదారులు ఉన్నారో, ఎవరైతే సప్లై చేశారో వారికి పేమెంట్ జరగకుండా ఆ పేమెంట్ అనేది వేరే ఎవరికో ఇవ్వటం జరిగిందని, అంటే ఎంత గుడ్డిగా జరిగిందో అది మనకు తెలుస్తుంది.